చంద్రగ్రహణం రోజు నైట్ అన్నం తినొద్దా? నైట్ పడుకోవద్దా? నైట్ భజన చేయాలా? ప్రెగ్నెంట్ లేడీస్ చంద్రగ్రహణం రోజు బయటికి రావొద్దా? అసలు ఇవన్నీ ఏంటిది? ఇవన్నీ మూఢనమ్మకాలా? లేకపోతే ఇలాంటి అన్నిటికి సైంటిఫికల్ ఎవిడెన్స్ ఉన్నాయా? అసలు ఏం జరుగుతుంది ఈ వీడియోలో తెలుసుకుందాము. మన పెద్దవాళ్ళు చెప్పింది ఇంకా సైంటిఫికల్ ఎవిడెన్స్ 2 కంపేర్ చేసి రెండిట్లో నిజాలు ఏంటిదో ఈరోజు తెలుసుకుందాము. జ్యోతిష్కులు చెప్పింది యూట్యూబ్ మొత్తం నిండిపోయింది. దాంట్లో చాలా వరకి అంత మిత్సే ఉన్నాయి. 80% అంత మూఢనమ్మకాలే ఉన్నాయి. ఎవ్వరికి నచ్చినట్టు, ఎవ్వరికి తోచినట్టు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చెప్పడం జరిగింది. జస్ట్ మన పెద్దవాళ్ళు చెప్పింది ఇంకా సైంటిఫికల్ ఎవిడెన్స్ ఈ 2 కంపేర్ చేసి ఈ రెండిట్లో ఏది నిజం, ఏది ప్రాక్టీస్ చేస్తే మనకు మంచిదో మనం తెలుసుకుందాం. దీంట్లో ఫస్ట్ క్వెషన్ ఏంటిదంటే చంద్రగ్రహణం టైంలో నైట్ ఫుడ్ తినొద్దా? దీనికి అసలైన రీజన్ ఏంటిదంటే మన పెద్దవాళ్ళు ఉండే టైంలో వాళ్ళ దగ్గర ఎలాంటి ప్రిజర్వేషన్ చేస్తానికి ఎలాంటి ఎక్విప్‌మెంట్ ఉండేవి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిడ్జ్ గానీ, ఓవెన్ గానీ ఇలాంటివి ఏవి వాళ్ళ దగ్గర ఉండేటివి కావు. సో, ఫుడ్ అనేది బయట పెట్టడం జరుగుతుంది. అలాంటి టైంలో లాంగ్ రన్‌లో ఆ ఫుడ్ ఖరాబ్ అవ్వడం గానీ, లేకపోతే అదే ఖరాబ్ అయిన ఫుడ్ మనం తినడం గానీ, మనకు ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాంటి పరిస్థితులన్నీ గమనించుకొని గ్రహణం టైంలో ఫుడ్ తినడం మంచిది కాదు అని చెప్పి వాళ్ళు ఒక ఆలోచన పరంగా వాళ్ళొచ్చారు. అంతేగాని ఆ టైంలో తింటే సచ్చిపోతారు, ఏమో అయితదని ఏమీ గాదు. లాంగ్ టర్మ్‌లో మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇవన్నీ మూఢనమ్మకాలు. ఇవన్నీ జ్యోతిష్కులు చెప్పే మిత్స్ మాత్రమే. సో, ప్రాబ్లమ్ లేదు. వి క్యాన్ ఈట్. గ్రహణం టైంలో నైట్ పండుకోవద్దని చెప్పి చాలామంది చెప్తుంటారు. అసలు దీని వెనకాల ఉండే రీజన్ ఏంటిదంటే, గ్రహణం టైం అనేది చాలా పవర్‌ఫుల్ టైం లాగా ఏషియన్ ఋషులు భావించేవాళ్ళు. ఆ టైంలో వాళ్ళు మెడిటేషన్ ఎక్కువ చేయడం వల్ల వాళ్ళకి చాలా పవర్స్ వస్తాయని చెప్పి వాళ్ళు నమ్మేవాళ్ళు. ఆ చంద్రగ్రహణం టైంని కేవలం మంచి మంత్రాలు చదవడం వల్ల, మెడిటేషన్ చేయడం వల్ల, జపం చేయడం వల్ల వాళ్ళకున్న పవర్స్ డబల్ అయితాయని చెప్పి వాళ్ళ నమ్మకం. సో, ఆ చంద్రగ్రహణం టైంలో వాళ్ళు పడుకోకుండా ఆ ఋషులు కేవలం జపం చేసేవాళ్ళు. సో, అది మన వరకొచ్చే వరకి మీరు పండుకోవద్దని చెప్పేవారు. దీని వెనకాల ఉన్న రీజన్ ఎవరు చెప్పలేదు. సో, పండుకోవాలి, పడుకోవద్దు అనేది పర్సనల్ థాట్స్. దీని మీద సైంటిఫికల్ ఎవిడెన్సెస్ ఎలాంటివి లేవు. ఇష్టం ఉంటే మీరు జపం చేయండి. లేదు అంటే మెడిటేషన్ చేయండి. లేదు అంటే పడుకోండి. పండుకోవద్దు, ఖచ్చితంగా ఉండాలి అన్నట్టు ఏమీ లేదు. గ్రహణం టైంలో జపం జేయాలా? ఖచ్చితంగా జపం జేయకపోతే ఏమైనా అవుతుందా? చంద్రగ్రహణం సమయంలో ఆత్మ పరిశీలన, ధ్యానం ఇలాంటివి చాలా ఈజీగా జరుగుతాయి. మనం ధ్యానం చేయాలనుకుంటే చాలా సులభంగా చేయొచ్చు. మనకు ఔట్ సైడ్ నుంచి ఎలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినా ఈ టైం అనేది చాలా పవర్‌ఫుల్ టైం. ఒకే ఒక పెద్ద సైంటిఫికల్ ఎవిడెన్స్ ఏంటిదంటే, మనం జనరల్‌గా ఈ టైంలో మంత్రాలు చదువుతుంటే మన బ్రెయిన్‌లో ఉన్న వేవ్స్ అనేది సైలెంట్‌గా అయిపోయి అవి స్లోగా మూవ్ అవ్వడం జరుగుతుంది. మన స్ట్రెస్ రిలీఫ్ అనేది చాలా చాలా బాగా జరుగుతుంది. ఈ టైంలో ఒంటరిగా కూసోని మనకున్న విష్ణు సహస్రనామం లేకపోతే లలితాదేవివి లేకపోతే రామచంద్రుడివి ఇలాంటి మంత్రాలు మనం చదవడం వల్ల పీస్ వస్తుందని చెప్పి సైంటిఫికల్ ఎవిడెన్సెస్‌లో మాత్రమే ఉన్నాయి. సో, అనేది మేనిఫెస్టేషన్ టైం గూడా. ఈ టైంలో మనం ఏదైనా ఒక కోరిక కోరుకొని మంత్రాలు చదవడం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఆ కోరిక తీరుతుందనే ఒక నమ్మకం ఉంది. చంద్రగ్రహణం సమయంలో తులసి ఆకు ఇంకా గరక వేసుకోవాలా? మీరు చూసే ఉంటారు మీ ఇంట్లల్లో అందరూ మనం తినే ఐటెమ్స్ ఏవైతే మనం ప్రిజర్వ్ చేసుకొని రేపు తిందామని అనుకున్న అన్ని ఫుడ్ ఐటెమ్స్‌లో గరక ఇంకా తులసి ఆకులుంటాయి. మోస్ట్ ప్రాబబుల్లీ గరక ఉంటుంది. తులసి ఆకులు ఎవరో కొందరు వేస్తారు. తులసి ఆకులో బాక్టీరియా పవర్స్ చాలా ఉంటాయి. అలాంటి బాక్టీరియా ఏదైనా వస్తే తులసి ఆకు డిఫెండ్ చేసి బాక్టీరియా రాకుండా చూస్తుందని చెప్పి ఒక నమ్మకం. గరక అనేది స్పిరిచువాలిటీ. పూర్వం నుంచి నమ్మేవాళ్ళం గరికేస్తే ఎలాంటి దుష్ట శక్తులు మనం తినే ఫుడ్ మీద రావు అని చెప్పి. అంతే అదొక నమ్మకం. అదొక మిత్ మాత్రమే. దాని మీద ఎవిడెన్సెస్ అనేవి ఏమీ లేవు. ఎందుకంటే అప్పట్లో కుండలో అన్నం తినేవాళ్ళు. మీ అందరికి గుర్తుంటే ఒక 1980స్ లేకపోతే 1970స్ కుండలలో అన్నం ఉండేటివి. ఆ కుండలలో కొన్నిటికి కంచెలు గూడా ఉండేటివి గావు. ఓన్లీ గడ్డి పరకలతోని ఇట్లా క్లోజ్ చేసి ఇట్లా మూత పెట్టేసేవాళ్ళు. సో, అది ఉండడం వల్ల అది అట్లా కొంచెం మన వరకొచ్చే వరకి కొంచెం ఏసుకోవాలి మీరు చంద్రగానంలో. వాళ్ళ ఫుడ్ ఐటెమ్స్ అనేది ప్రిజర్వ్ ఏం చేయకుండా కుండలు జస్ట్ బయట పెట్టడం వల్ల గరికేసుకుంటే ఎలాంటి బాక్టీరియాస్ రావు అని చెప్పని ఒక సంప్రదాయం ఉంది. జస్ట్ ఒక నమ్మకం అంతే. ఒక సెంటిమెంట్ అదంతే. చాలామంది చంద్రగ్రహణం రోజు మూన్ చూడొద్దు అని చెప్తున్నారు. చంద్రగ్రహణం రోజు మూన్ చూడొద్దా? దానంత పిచ్చితనం ఏమన్నా ఉందా? చంద్రగ్రహణం రోజు ఒక మూన్ చూస్తే, ఆ మూన్ చూసింది ఎన్ని సంవత్సరాలు మనకు గుర్తుండిపోతది. ఎంతోమంది ఫోటోగ్రాఫర్స్ కొన్ని ఏళ్ల నుంచి ప్రతి చంద్రగ్రహణం ఫోటో తీసి పెడుతున్నారు. వాళ్ళకేమైనా అయిందా? చంద్రగ్రహణం రోజు చంద్రుడిని చూస్తే ఎలాంటి తప్పు లేదు. ఖచ్చితంగా మనం చూడొచ్చు.
అది ఓన్లీ సూర్యగ్రహణంకి వర్తిస్తుంది. ఎందుకంటే సూర్యగ్రహణం రోజు సూర్యుని దగ్గర నుంచి వచ్చే వేవ్స్ అనేది చాలా ఎఫెక్టివ్‌గా ఉంటాయి. మన ఐ సైట్ లేకపోతే మన ఐబాల్ అనేది ఖరాబ్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. దానివల్ల సూర్యగ్రహణం చూడొద్దని అంటే నమ్మొచ్చు. సైంటిఫికల్ ఎవిడెన్సెస్ ఏం క్లియర్‌గా చెప్పాయంటే మీరు చంద్రగ్రహణం రోజు చంద్రుడిని చూస్తే మీకు ఎలాంటి ఎఫెక్ట్ రాదు. మీ హెల్త్ పరంగా ఎలాంటి క్రియేట్ చేయదు అదని జెప్పి. చంద్రగ్రహణం రోజు ప్రెగ్నెంట్ లేడీస్ బయటికి రావద్దని ఎందుకు అంటారు? అప్పట్లో డాక్టర్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఏమన్నా అయితే అది గ్రహణం మీద ఏసేస్తారు. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రెగ్నెంట్ లేడీ చంద్రుడిని జూసింది. ఆ ప్రెగ్నెంట్ లేడీకి పుట్టిన బాబు ఏదైనా డిఫెక్ట్‌తోని పుట్టాడనుకోండి. ఐస్ లేకపోవడం, కాళ్ళు లేకపోవడం ఏదో ఒక డిఫెక్ట్. ఆ డిఫెక్ట్ అనేది డైరెక్ట్ గ్రహణం మీద ఏసేస్తారు. చంద్రుని మీద ఏసేస్తారు. అందుకే పూర్వంలో పెద్దవాళ్ళు గ్రహణం రోజు మీరు బయటికి రాకండి. మీకు మించి ఏం లేదు. వస్తే ఏదో అయిపోతది. బాబుకేమో అయితది, పాపకేమో అయితదని కాదు. ఖచ్చితంగా ప్రెగ్నెంట్ లేడీస్ బయటికి రావచ్చు, చూడొచ్చు. అంతేగాని దీని మీద సైంటిఫికల్ ఎవిడెన్సెస్ ఏమీ లేవు. ఇట్లా బేబీకి హార్మ్ చేస్తుందని చెప్పి. అప్పటినుంచి వచ్చిన నమ్మకాన్ని పాటిస్తే మంచిది. పాటించండి. దానివల్ల ఏం ప్రాబ్లమ్ లేదు. ఈ ఒక్క దాంట్లో మనం రిస్క్ తీసుకోలేము గాబట్టి, మీకు నచ్చినట్టు మీరు చేయొచ్చు. నో ఇష్యూస్. మధ్యాహ్నం వచ్చే 3 గంటల ముందు అన్నం తినాలా? అంటే 9:50కి వస్తుంటే మనం 6:50, 6 వరకు అన్నం తినేసి ఉండాలి. అసలు ఈ అన్నీ ఎందుకు జెప్తారో అర్థం గాదు. అసలు ఇవన్నీ పూర్వంలో వేరే రీజన్స్ మీద చెప్పేవాళ్ళు. ఆ ఫుడ్ ఖరాబ్ అవ్వడం గానీ, లేకపోతే డైజెషన్ అయిపోతది. మేము పడుకోవచ్చు ఆ టైంలో అనేవాళ్ళు గానీ, అలాంటి రీజన్స్ ఉన్నాయి గానీ, స్పెసిఫికల్‌గా వీటన్నిటి మీద ఎలాంటి సైంటిఫికల్ ప్రూఫ్స్ లేవు. అండ్ కేవలం మూఢనమ్మకాలు అనుకున్న వాళ్ళకి మూఢనమ్మకాలు, నమ్మేటోళ్ళు అనుకున్న వాళ్ళు నమ్ముకోవచ్చు. సో, ఇక్కడ ఫైనల్‌గా నేనేం చెప్పదలుచుకున్నానంటే, గ్రహణం అనేది చంద్రగ్రహణం అనేది అది కామన్ రొటీన్. ఎవ్రీ ఇయర్ ఆర్ ఎవ్రీ ట్వైస్ ఎ ఇయర్ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అంతేగాని ఇలాంటివేవో మూఢనమ్మకాలు పట్టుకొని తినొద్దు, తింటే చచ్చిపోతారు, ప్రెగ్నెంట్ లేడీస్ బయటికి రావద్దు, వస్తే ఏదో అయిపోతది, ఆ రోజు పండుకోవద్దు, ఆ రోజు జపమే చేయాలి, జపం చేయకపోతే దేవుడు నిన్ను కరుణించడు, జపం చేయకపోతే దేవుడు నిన్ను ఎడమ కాలుతోని తంతాడు. ఇవన్నీ వేస్ట్ ముచ్చట్లు. నీకు నచ్చితే జపం చెయ్యి, నీకు నచ్చితే తిను, నీకు నచ్చితే పడుకో అంతే. వీటన్నిటికి సైంటిఫికల్ ఎవిడెన్సెస్ ఉన్నప్పుడే మనం మాట్లాడుకుందాం. కానీ దీంట్లో కొన్ని పూర్వకాలంలో వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పినవి కొన్ని మనం పాటిస్తే బెటర్.